వీడి పరిస్థితి ఏమిటి ఇలా అయిపోయింది? పోయే పోయే పోతే పోయిందే. ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ గాన్. ఎంజాయ్ నాన్న. బాధపడాల్సింది పోయి డాన్స్ లేంట్రా. ఎందుకు నాన్న? అడ్డుగా ఉంది తొలగించుకున్నా. దేవుడా, లక్కీగా హాస్పిటల్లో పోయింది, దరిద్రం వదిలిపోయింది. దానివల్లే ఇన్ని ప్రాబ్లమ్స్. పోయే పోయే పోతే. అయ్యగారు ఏంటే పాటు బ్రెయిన్ కూడా పోయినట్టుంది. నోరు మూయవే. చాలా ఆపు. సంబంధం క్యాన్సిల్ చేయించినందుకు థ్యాంక్స్. ఏంట్రా సంబంధం కావాలనే చెడగొట్టారా? అవునమ్మా, నేను శ్వేతాన్ అమ్మాయిని ప్రేమించాను. తన్ని పెళ్లి చేసుకోవాలనే ఐజీ గారి సంబంధాన్ని క్యాన్సిల్ చేయించాలనుకున్నా. మొత్తానికి లక్కీగాడే ఏదో ఒక డ్రామా ఆడి క్యాన్సిల్ చేయించాడు. అంటే నువ్వు ఇప్పటిదాకా డాన్స్ చేసింది సంబంధం క్యాన్సిల్ అయిందనే? అవును, మరి మీరేమనుకున్నారు? ఎరా డాక్టర్ చెప్పింది నిజం కదా? డాక్టర్ ఏం చెప్పాడు? ఏం చెప్పాడు నాన్న? అది ఒక తండ్రిగా చెప్పకూడదు. రేయ్, ఏం చెప్పావరా? ఏదో ఒకటి చెప్పానులేరా, వదిలే. ప్రాబ్లం సాల్వ్ అయిందిగా. ఏం చెప్పావరా? రేయ్, ఏం చెప్పావరా? చెప్పరా. అగ్గిపుల్లకి అగ్గి లేదని చెప్పాను రా. అంటే నువ్వు అనుకుంటుంది. పెళ్లి క్యాన్సిల్ చేయడానికి వేరే రీజన్ ఏం దొరకలేదురా నీకు? దొరకలేదురా. ఏమని చెప్పంటారా? తాగుపోతామని చెప్పనా? తిరిగిపోతామని చెప్పనా? లంచాలు తీసుకుంటామని చెప్పనా? ఎప్పుడైనా నమ్ముతారా? డిపార్ట్మెంట్ మొత్తం తెలుసురా నువ్వు ఎలాంటి వాడువో. అందుకే ఐజీ కూడా గెంతుకుంటూ వచ్చాడు నీతో సంబంధం కలుపుకుందామని. అదంతా వదిలేరా. నీకు నాకు పడదని ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసురా. అప్పటికీ నేను బయటికి గెంటేయకుండా ఇంట్లోనే పెట్టుకుని పోషిస్తున్నావు. ఈ ఒక్క రీజన్ చాలదారా నువ్వు పిల్లని ఎలా చూసుకుంటావో చెప్పడానికి? 24 క్యారెట్స్ గోల్డ్ రా నువ్వు. అందుకే నీ దగ్గర ఇంత మ్యాటర్ ఉంది కాబట్టి మ్యాటర్ లేదని చెప్పాల్సి వచ్చింది. రేయ్, నీ గురించి నెగిటివ్ గా చెప్పాలంటే అలాంటి యాంగిల్ ఒకటి దొబ్బించుకోవాలి, నన్ను దొబ్బడం కాదు. ఎలా ఏంటమ్మా వీడు? నువ్వేం చెప్పొద్దు. నువ్వేంటో మాకు తెలుసు. ఏం చేస్తున్నారు? మీ ఇల్లు కూల్చేయమని ఆర్డర్స్. మున్సిపల్ రూల్స్ ప్రకారం ఇది 60 ఫీట్ రోడ్ ఆక్రమించి ఇల్లీగల్ గా కట్టారు. మేము లీగల్ గానే కట్టాం, మాకే నోటీసులు అందలేదు. మరి ఇదేంటి మీరు తీసుకున్నట్టు నోటీసు మీద సంతకం కూడా ఉంది. ఎవరు కావాలని చేయిస్తున్నారు? ఆపండి, ఓ గంట సేపు ఆపండి. ఇవన్నీ మీతో ఎవరు చేస్తున్నారో వాళ్ళతోనే ఫోన్ చేస్తాను. 2 గంటల టైం ఇస్తా, వెళ్ళి చెప్పించు. అర్జెంట్ గా శివారెడ్డిని కలవాలి. అపాయింట్మెంట్ ఉందా? రౌడీ షీట్ల గారికి అపాయింట్మెంట్. శివారెడ్డి శివారెడ్డి పంపించండి. ఆపే శివ, మర్యాదగా ఆపే. ఎవరు బాబు మీరు? ఎవరు బాబు మీరు? నా నియోజకవర్గమా? ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆఫీస్కి వచ్చుకో. ఓకే? రౌడీజం మా నాన్న దగ్గర నేర్చుకున్నా.
రాజకీయం నీ దగ్గరే నేర్చుకున్నా. నీదేనారా ఫ్యామిలీ, మాది ఫ్యామిలీ కదా. ఫ్యామిలీ? అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అక్కడ అసలు ప్రాబ్లమ్స్. ఓ అక్కడేం జరుగుతుందో చూసుకో పో. జీప్ ఎత్తుకెళ్ళింది నీ తమ్ముడని నాకు ఇప్పుడే తెలిసింది. మా తమ్ముడు నా కొడుకు లాంటి వాడు అని నమ్మాను, మోసం చేశావు. నిజంగా నాకు తెలియదు. వద్దయ్యా, నీకు తెలియదని చెప్పొద్దు. ఇంకా నీ తమ్ముడిని సేవ్ చేయడానికి ట్రై చేయదు. నా కొడుకు ఆ రోజు కాదయ్యా, ఈ రోజు చచ్చిపోయాడు. నీ వల్లే చచ్చిపోయాడు, నీ వల్లే చచ్చిపోయాడు. జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? జీప్ ఎత్తుకుపోయింది నువ్వేనా? అందులో ఏమున్నాయి తెలుసా? అందులో ఏమున్నాయి తెలుసా? శివారెడ్డి చేసిన దారుణాలకి ఎవిడెన్సులు అందులో ఉన్నాయి. అదంతా నాకు తెలియదురా. ఆ శివారెడ్డి నుంచి చంపాలనుకున్నాడు, అందుకే ఆయన కొట్టాను. దానికి ప్రతీకారంగా ఇదంతా చేస్తున్నాడు. అవును, జీప్ తీసుకెళ్ళింది తప్పే, కానీ వాడిని చంపాలనుకున్నాడు. కాకి డ్రెస్ వేసుకున్న రోజే చావడానికి రెడీ అయ్యా. వాడేంటా నన్ను చెప్పేది? నువ్వు చెప్తున్న రీజన్ నువ్వు చేసిన తప్పుని రైట్ చెయ్యదు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆశయాన్ని చంపేశావు. ఒక రౌడీ షీటర్ కి పోలీస్ ఆఫీసర్ కి మధ్య ఉన్న ప్రాబ్లంలో నువ్వు దూరి ఆ ప్రాబ్లం నీ ఫ్యామిలీ మీదకి తెచ్చావు కదా. నువ్వు చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీ మొత్తం నడి రోడ్డు మీద పడింది. నీ వల్ల నా జాబ్ పోయింది, పరువు మొత్తం పోయింది. కావాలని చేయలేదు. నాలో బ్యాడ్ యాంగిల్ లేదు లేదు అంటూనే టోటల్ గా నా క్యారెక్టర్నే బ్యాడ్ చేసేసావు కదా. రే, నువ్వు తప్పు చేశావని నీకెప్పుడో తెలిసిపోయింది. అందుకే దాన్ని కవర్ చేసుకోవడానికి నా మీద ప్రేమ ఉన్నట్టుగా బాగా నటించి మమ్మల్ందరినీ మోసం చేశావు కదా. ఆర్ యు హ్యాపీ? కాదురా, నీ నీడ కూడా మా మీద పడకూడదు. నమస్కారం సీఎం గారు. లక్కే నా టైం వచ్చింది. ఇదంతా చేసింది వీడా? కొన్ని గంటల్లోనే గవర్నమెంట్ ని చెక్ చేసావు కదరా. సీఎం దిగి వచ్చి అలా చేసావు. నువ్వు చేసిన పనికి తలెక్కడ పెట్టుకోవాలో కూడా తెలియడం లేదు. ఇక మాటలు లేవు, మాట్లాడి కూడా లేవు. మేకే విష్ అంటే నిజమని నమ్మి నిన్ను ముందుకు పుష్ చేశాను రా. నువ్వు నన్ను బ్యాక్ పుష్ చేస్తావురా నువ్వు. సీఎం గారు నన్ను వదిలేండి. ఏయ్, నువ్వు ఆగోయా. ఏయ్, నువ్వెంత పెద్ద క్రైమ్ చేసావు తెలుసు? నీకెంత పెద్ద శిక్ష వేయాలంటే వీడి చేసిన క్రైమ్ కి యావజ్జీవ శిక్షే కాదు, ఉరి శిక్షే వేయచ్చు. సార్, వీడిని మీడియా ముందు తీసుకెళ్లి ఉరి శిక్ష వేయాల్సిందే. కరెక్ట్ సార్, వాడికి అదే శిక్ష కరెక్ట్. తీసుకెళ్ళవా? సార్, ఇప్పుడు వీడిని బయటికి తీసుకెళ్లి మీడియా ముందు ఏం చేశాడని చెప్పాలి. చేసింది చెప్పవా? సార్, ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ సీఎం గారు చాలా మంచి పని చేశారనుకుంటున్నారు. కాదు, ఇదంతా సీఎం గారు చేయించలేదు, ఒకడికి మండి గవర్నమెంట్ ని చీట్ చేసి ఇదంతా చేశాడని చెప్పమంటారా సార్? హోమ్ మినిస్టరే పోలీస్ డిపార్ట్మెంట్ చేత ఈ పనులన్నీ చేయించాడనుకుంటున్నారు. మనందరం దద్దమ్మలం, ఎదవలం, చెమటలం ఏవీ చెయ్యలేకపోతున్నామని మండిపోయిన ఒక కామన్ మ్యాన్ మనందరినీ మాయ చేసి ఈ పని చేశాడని చెప్పమంటారా సార్? సార్, బయట పబ్లిక్ అంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్లన్నీ ఈ గవర్నమెంట్కే వెయ్యాలనుకుంటున్నారు. నేను ఇప్పుడు బయటికి వెళ్ళి ఇదంతా ఈ గవర్నమెంట్ చేయించలేదని చెప్పేయమంటారా సార్? స్టేట్ లో ఇంతవరకు ఏ గవర్నమెంట్ పనిచేయని విధంగా ఈ మీరే గవర్నమెంట్ చూడండి. పనిచేసింది. ఏం చెప్తున్నారు? సీఎం హోమ్ మినిస్టర్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం వల్లే పోలీస్ డిపార్ట్మెంట్ సూపర్ గా పనిచేస్తూ రాష్ట్రంలో అవినీతి పనులు ఆట కట్టించింది. రాబోయే ఎలక్షన్స్ లో మన ఓట్లన్నీ ఇదే గవర్నమెంట్ కి, ఇదే సీఎం కేసి మళ్ళీ మనం ఇదే గవర్నమెంట్ పనిచేస్తే మన దేశంలో అవినీతి అనేది ఉండదు సార్. 24 గంటల్లోనే ఈ ప్రభుత్వం ఇంత చేసిందంటే ఇంకా 5 ఏళ్ళు రూల్ చేస్తే
తమ్ముడు చేసిన పని తప్పే. ఎస్, వాడు వెళ్ళిన రూట్ రాంగ్, కానీ వాడే రైట్ సార్. రైట్ సార్. లక్కీ, యు ఆర్ రైట్. నువ్వు ఏ తప్పు చేయలేదు. ఇప్పుడే కాదు, నా తమ్ముడు ఎప్పుడూ రైట్. నా తమ్ముడే చీట్ చేసి ఈ పని చేశాడని మీడియా ముందు నేనే గర్వంగా చెప్తాను. పదరా. ఇక్కడికి తీసుకెళ్తున్నావు వాణ్ణి ఎవరు పని చేశారనుకుంటున్నావు? నేనే. అంటే మా గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ ఇది. ఎస్. సార్ నన్ను మీడియా ముందు తీసుకెళ్ళండి సార్, నేను తప్పు చేశాను సార్. ఏ నా కొడుకు నువ్వు తప్పు చేసావని చెప్పింది? వాడు తప్పు చేశాడు, నువ్వు తప్పు అన్నావు. బట్ మీడియా ముందుకెళ్తే తప్పు రాజా. సార్ మిమ్మల్ని చీట్ చేసినందుకు రాజా, నిజంగా చాలా guilty గా ఉంది రాజా. సార్. అగో అయితే నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఈ స్పెషల్ టీమ్ ఇలాగే కొనసాగాలి. దాని కిల్ బిల్ హెడ్ గా ఉండాలి. నాకు అమెరికన్ వీసా కావాలి. వీసా ఎందుకయ్యా? నువ్వు పర్మనెంట్ గా పోలీస్ అందరూ దొంగలే. నాకు వద్దు సార్. వై? నేను చేతిలో పవర్స్ తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలిగాను సార్. మా అన్నయ్యలాగా సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ కి ఫ్రీడమ్ ఇచ్చి చూడండి సార్. రిజల్ట్ దీనికంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. నువ్వు మావులాడు కాదు రాజా. మీరు మాత్రం ఏమన్నా మామూలు సార్? ఈ స్పెషల్ ఆపరేషన్ కి హెడ్ మీరే కదా సార్. దేవుడా తమ్ముడా, ఈ మ్యాటర్ మన నలుగురు మధ్యలోనే ఉండాలి. ఎస్. మరి వాడు నాకేం వినపట్లేదు. పాపం సార్, వదిలేద్దాం. వదిలేండి. ఎనగుండా పారిపో. అయితే రిలీజ్ చేయి. జల్దీ జావు రాజా. ఎర్రి పాప.